2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు వారి సమస్యలపై ఎప్పుడు పరిష్కారం లభిస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలు, ఉద్యోగ సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వంతో జరిపినటువంటి సంప్రదింపులు కానీ చర్చలు కానీ ఒక రకమైనటువంటి వాటితో ఈ సమస్యలన్నిటికీ ఎండ కార్డు పడుతుంది అని భావించారు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పరిస్థితులన్నీ ఉన్నాయి. అయితే ఇటీవల జరిగినటువంటి ఆ సమావేశం అంటే అక్టోబర్లో జరిగిన ఆ యొక్క చర్చల్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతిపాదించినటువంటి అంశాలు కొన్నింటిని మాత్రమే పరిగణలో తీసుకున్నారు. ఆ పరిగణలో తీసుకున్నటువంటి సందర్భంలో వెంటనే యాక్షన్ అనేది జరుగుతుంది అనేది ఇచ్చారు. దానికి సంబంధించి టీఏల విషయం కానీ ఇతర విషయాలు. అయితే అప్పుడు జరిగినటువంటి అంశాన్ని ఇప్పుడు మళ్ళీ కమిటీ వేసి 8 వారాల్లో నివేదిక ఇవ్వండి. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ వారికి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కార్డుల విషయంలో కానీ వారికి అందే వైద్య విషయంలో కానీ ఇక్కడ కాస్త గందరగోళ అయోమయ పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే ఈహెచ్ఎస్ కింద వైద్యం చేయించుకుంటున్నారో వారి తాలూకు బిల్స్ ప్రభుత్వం చెల్లించకపోవడంతో నెట్వర్క్ హాస్పిటల్ సిబ్బంది ఈహెచ్ఎస్ని అంతగా ఎంకరేజ్ చేయట్లా. ఇటువంటి తరుణంలో వచ్చేటువంటి వ్యాధులకు వైద్యం చేయించుకోవాలంటే ఉద్యోగులన్నీ చేయించుకుంటారు, పర్లా, వారి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కాస్త. మరి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల పరిస్థితి, వారు గత కొంతకాలం నుంచి ఈ అంశానికి సంబంధించి నేను ఎన్నో వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోలు చేసినటువంటి సందర్భంలో వారు మాకు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఇదే మెయిన్. ముఖ్యంగా నా భార్య హాస్పిటల్లో ఉంది సార్, నా కుమారుడికి యాక్సిడెంట్ అయింది, నేను ఏది చేయించుకోవాలన్నా నా వల్ల కావట్లేదు, అటు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇప్పటివరకు అందలేదు, అలానే ఈహెచ్ఎస్ కూడా ఆపేశారు. దానికి సంబంధించి ఇప్పుడు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దీనికి ఉద్యోగులు సంతోషపడాలా, బాధపడాలా? ఒక రకంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ 2వ నెల, ఇప్పుడు మళ్ళీ కమిటీ వేయాలని సూచించడం ఏంటి? దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. 18/10/2025 అంటే అక్టోబర్ 18న ఈ సమావేశం జరిగింది. చర్చలు జరిగిన తర్వాత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సాయంత్రం సమయంలో ముఖ్యమంత్రితో చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఏంటంటే శాంక్షన్ ఆఫ్ ది ఫస్ట్ డిఏ ఆఫ్ ది 4 పెండింగ్ డిఏస్ యాక్షన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అంటే ఇది చాలా క్లియర్ కట్గా ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచి అమల్లోకి రాబోతుంది అనేది దీని అంశం. మినిట్స్ దీన్ని అంటారు. నెక్స్ట్, Constitution of an official committee to look into the issues relating to the employees' health cards and to submit the report to government 8 weeks. Action HM and FW department. అంటే హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ మేము ఇచ్చాం. దీనికి సంబంధించి 8 వారాల్లో ఎప్పటి నుంచి అక్టోబర్ 18 నుంచి ఇవ్వాలని చెప్పి దీని సారాంశం. Child care leave to be sanctioned up to the age of retirement. Action Finance Department. Release of surrender leave to the police personnel into installments, that is one in November and another in December. Idi jaragala. Issue of the GO concerning
ద ప్రమోషన్ టు ది ఎంప్లాయీస్ ఆఫ్ ది పీటీడీ, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మనం గతంలో ఏపీఎస్ఆర్టీసీగా పిలిచేవాళ్ళం. అది ఆ ఏపీఎస్ఆర్టీసీ నుంచి పీటీడీగా రూపాంతరం చెందబడింది. అది లేదు. రిజర్వేషన్ ఆఫ్ ది ఇష్యూ రిలేటింగ్ టు ట్యాక్స్ అండ్ సర్వీస్ అసోసియేషన్స్ బిల్డింగ్స్, ఇది లేదు. ఒకటే ఏదైతే ప్రభుత్వం నిలబెట్టుకుందంటే శాంక్షన్ ఆఫ్ ది ఫస్ట్ డిఏ ఆఫ్ 4 పెండింగ్ డిఏస్, దీనికి సంబంధించి మాత్రమే చర్యలు తీసుకుంది. మరి ఇప్పుడు మళ్ళీ 8 వారాల్లోగా నివేదిక ఇవ్వండి, దానికి సంబంధించి ఇప్పుడు ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు మారండి, ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయట్లేదు, నినదించట్లేదు అనే డిమాండ్ ఎక్కువ అవుతున్నటువంటి తరుణంలో మరి దీనికి సంబంధించి ఇప్పటికే మాకు అందినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే డిసెంబర్ మొదటి వారంలో, డిసెంబర్ 15 లోపు దీనికి సంబంధించి ఒక జేఏసీ ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పుడున్నటువంటి ఉద్యోగ సంఘాల నేతల వల్ల ఒరిగేది కానీ జరిగేది కానీ ఏమీ లేదు, అర్థమైపోయింది, తేలిపోయింది. కాబట్టి మేమే మా సమస్యలపై పోరాటం మేము చేసుకుంటాం అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా ఉద్యోగ సంఘాల నేతలు అలాగే ఉద్యోగులు కూడా వారితో కలిసి ఐక్యంగా జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీని ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. మొత్తానికైతే మరి ప్రభుత్వం కూడా స్పందించాలి. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీలు కానీ ఆ అంశాలను కానీ మరి నెరవేర్చాలి. నెరవేర్చకుండా దానికి సంబంధించి కాలయాపన చేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వంపై మాకు ఎలాంటి నమ్మకం లేదు, కాబట్టి అందరూ కూడా ఒక ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇలాగే చేస్తే ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నేతలపై మాకు ఎలాంటి నమ్మకం లేదు, వారి బాకా ఊదటం తప్ప ఏదీ కనిపించట్లేదు, మేము పడుతున్నటువంటి బాధలపై మీరు పనిచేయండి అని చెప్పి వారికి ఒక కీలకమైనటువంటి బాధ్యత అప్పగిస్తే దాన్ని పక్కన వదిలేసి, దాన్ని పక్కన పెట్టేసి ఒక రకమైనటువంటి కూటమి పెద్దలకు తొత్తులుగా మారారు. ఇది నేను చెప్పేది కాదు, వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, మేము చేసినటువంటి వీడియోలకు సంబంధించి ఒక కామెంట్స్లో కూడా మీరు చూడండి, అర్థమైపోతుంది. ఉద్యోగ సంఘ నేతల తీరుపై ఏ స్థాయిలో మండిపడుతున్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూడాలి. మరి ఇప్పుడు మళ్ళీ ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి మళ్ళీ 8 వారాలు వెళ్ళింది. ఆల్రెడీ అక్టోబర్ 18వ తారీఖున ఈ యొక్క మినిట్స్ దాంట్లో పొందుపరిచారు. అప్పటి నుంచి తీసుకుంటే దాదాపుగా డిసెంబర్ 18కి అయిపోవాలి. 8 వారాలు అంటే 2 నెలలు. మరి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందో చాలా కీలకమైనటువంటి అంశం. మరి ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షనర్ల నుంచి వారి జీతంలో వారికి వచ్చేటువంటి పెన్షన్లో ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద వారికి వచ్చే ఆ యొక్క ఆదాయాన్ని బట్టి, అంటే జీతాన్ని బట్టి పెన్షన్ని బట్టి కట్ చేస్తున్నారు. కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి వస్తుంది. మరి దాన్ని ఏం చేస్తున్నారు, ఎందుకు ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఉదాసీన వైఖరి వ్యవహరిస్తుంది, ప్రదర్శిస్తుంది, నెట్వర్క్ హాస్పిటల్కి ఎందుకు అమౌంట్ కట్టట్లేదు అనేది వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇప్పటికైనా నిర్ణయం తీసుకున్నారు, ఆలస్యమైనా. మరి దీన్ని మిగిలిన విషయాలను కూడా కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఐఆర్ కానీ పీఆర్సీ కానీ ఇతర బకాయిల విషయంలో సానుకూలంగా స్పందించాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ తరపున ప్రభుత్వాన్ని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.